అంబటి ఇష్యూలో నేను స్ట్రైట్ ఫైట్ ఇచ్చాను కాబట్టి నన్ను పక్కన పెట్టారు, ఎవరైతే భజన చేస్తే టీడీపీకి వాళ్ళని ఉండమంటున్నారు, ఇలాంటి కాదు మీరు చెప్పాలి. ఇంకా మొన్న మీరు మాట్లాడిన స్టేట్మెంట్స్, ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్య పరిస్థితి మీద మీరు చాలా చాలా సెటైరికల్ గా, అండ్ అది ఒక మహిళగా మీరు చేయాల్సిన విమర్శ కూడా కాదు, కానీ ఎంతో దిగజారి మీ స్థాయిని మీరు తగ్గించుకొని ఒక పార్టీ అధ్యక్షుడిని వ్యక్తిగతంగా విమర్శించడం. ఏసీ రూమ్ లో ఉన్నాడా, ఐసీయూలో ఉన్నాడా? అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీరు లాయరా డాక్టర్ నాకు ఇంకా అర్థం కాలేదు. ఎందుకంటే ఒక లాయర్ చేయాల్సిన పని ఏంటో, ఒక డాక్టర్ చేయాల్సిన పని ఏంటో కూడా మీరే చెప్తున్నారు. ఎప్పుడు ఆపరేషన్ చేసుకోవాలో, ఎవరికి చేయాలో, ఏ టైంలో చేయాలో కూడా మీరే చెప్పేస్తున్నారు. అంటే మీ నాలెడ్జ్ ఏంటి నాకైతే అర్థం కావట్లేదు. ఏమైనా కంపెనీస్ మీరు డాక్టర్ చేసి మళ్ళీ ఎల్ఎల్బి చేశారా, లేకుంటే డాక్టర్ సర్టిఫికేట్ కొనుక్కొని వచ్చారా, లేకుంటే కొట్టుకొని వచ్చారా, నాకు అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు ఎమర్జెన్సీ ఉంది, ఏ టైంలో చేయాలని డాక్టర్లకు తెలుసు. అది సమ్మర్ లో చేయాలా, వింటర్ లో చేయాలా మీరు చెప్తారు. అట్లయితే మీరు కూడా కాపు నేతగా, ఒక మహిళా నేతగా పోర్ట్రేట్ కావాలని ట్రై చేయడం కోసమే మొన్న కాపు మీటింగ్ లో కలుదిరిగి పడిపోయి మీకు హార్ట్ పెయిన్ వచ్చిందని చెప్పుకున్నారా? అంటే నేను కూడా వ్యక్తిగతంగా మాట్లాడకూడదు, కానీ వ్యక్తిగతంగా మీరు విమర్శించినప్పుడు మీ స్థాయిని మరిచి మీరు ఒక పార్టీ అధ్యక్షుడిని మాట్లాడినప్పుడు మాట్లాడితే తప్పు కాదేమో. అంటే మీరు కూడా ఒక కాపు వీర మహిళగా పోర్ట్రేట్ అవ్వాలనుకుంటున్నారా? అందుకే ఆ మీటింగ్కి వెళ్ళి అక్కడే కింద పడిపోయారా? ఎలా మాట్లాడతారు ఇలా? ఒకప్పుడు వైసీపీని ఎలా మీరు మాట్లాడారో, అమరావతిని నాశనం చేశారు, మహిళల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఉద్యోగాలు లేవు, ఈ ప్రభుత్వం కల్లోలం చేస్తుందని మీ నోటితో మీరు మాట్లాడిన మాటలే. ఒక ఛాన్స్ ఇస్తే 151 సీట్లు దగ్గరుండి రాష్ట్ర ప్రజలందరూ గెలిపిస్తే ఈ రోజు ఆయన చేసిన నిర్మాణం రాష్ట్రానికి అమరావతి లేదు, పోలవరం లేదు, రాష్ట్ర భవిష్యత్తు లేదు, జాబ్ క్యాలెండర్ లేదు, ఇసుక రేట్లు పెరిగిపోయినాయి, మందు క్వాలిటీ లేని కాస్ట్ ఎక్కువైనటువంటి మందు తాగి XYZ ఇవన్నీ చెప్పారు. కానీ ఇప్పుడేం చెప్తున్నారు? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ధర్మం అంటే జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ధర్మం అంట. పోనీ మీరు వైసీపీకి ఏమైనా కండువా కప్పుకునే అవకాశం ఉందా అని అడిగితే లేదని చెప్పలేక జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంట, నేను వదులుతున్న అస్త్రం ఇటువంటి ధర్మబద్ధమైన అమ్మాయి పార్టీలకు అతీతంగా ఉండాలి, మన పార్టీలోకి ఆహ్వానించద్దన్నారు. మళ్ళీ ఎవరు చెప్పారు? అంత సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా వస్తుంది? వాళ్ళ పార్టీ అధ్యక్షుడి నుంచి వచ్చిన మాటలు మీకు ఎలా తెలిసాయి? అంటే మీరు ఏమైనా వాళ్ళతో మంతనాలు చేస్తున్నారా? అంటే ఎందుకు అనాల్సి వస్తుందంటే, నేను చేరనుండి జగన్ రెడ్డి నేను చెయ్యనండి అని చెప్పాలి. జనాల్లో నాయకులు ఎవరు ఎదగనివ్వండి, ఎందుకు ఒక పార్టీ ముసిగేందుకు పోరాడుతుంది ధర్మంగా? ప్రతిదానికి ఎవిడెన్స్ తోనే నేను మాట్లాడుతున్నాను. అంటే మీరు ఆ కండువా కప్పుకోవడం కోసమా, లేకుంటే ఆ కండువా నీడ కింద ఉంటూ ఒక మహిళగా సానుభూతి పొందుతూ పవన్ కళ్యాణ్ గారి మీద విషం చిమ్మితే మీ మాటలకు విలువ వస్తుందనా? డైరెక్ట్ కండువా కప్పుకుంటే విలువ ఉండదులేండి, మేము కూడా అంత ఎర్రోళ్ళం ఏం కాదు, కానీ వినడానికి మీ మాటలు. డైరెక్ట్ కండువా కప్పుకోకూడదు, కప్పుకోకుండా ఆ పార్టీ నీడ కింద ఉండి మీ పనులు చేయించుకుంటూ పవన్ కళ్యాణ్ గారి మీద విషం చిమ్ముతూ మీ మీద సానుభూతి కలిగేలాగా 4 మాటలు మాట్లాడుకుంటూ ఉంటే మీకు విలువ వస్తుంది అనుకుంటున్నారు. బట్ ఫ్యాక్ట్ అనేది ప్రజలకు తెలుసు కదా. పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత విమర్శలు చేస్తే లైమ్ లైట్ లో ఉంటానని ఊహించుకొని కన్నా రజనీ గారు ఇలా విమర్శలు చేస్తున్నారేమో. ఒకసారి గుర్తు పెట్టుకొని మీ మాటలే మీకు మళ్ళీ రిపీట్ చేస్తున్నా. జన సైనికులు గాని, వీర మహిళలు గాని తేనెపుట్ట లాంటి వాళ్లే, కదిలిస్తే మీకే ప్రమాదం. దయచేసి మీరు ఎదగడం కోసం పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించడం మాత్రం తప్పు, అది మానుకోండి.